ఇప్పుడు భగవద్గీత మనం ఒక శ్లోకం అడిగితే అనుకోకుండా భగవద్గీత వైపు మన చర్చ మళ్ళింది కాబట్టి ఇది భగవద్గీత మీద నా మొట్టమొదటి కాన్వర్జేషన్ నేను చేద్దాం అనుకున్నా. బట్ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అంటే ఇతను ఏమంటున్నాడు, ఓ కౌంతేయ, అట్టి ధర్మాత్ములు అంటే ఇంతకుముందు చెప్పాడు నిత్యము శాశ్వతమైన పరమశాంతిని అతి శీఘ్రముగా పొందుతారు. ఎందుకనగా నా పరమతత్వం తెలిసి నిరంతరం భజించే నా భక్తులు ఎప్పటికీ పతనం చెందరు అని నిశ్చయంగా నేను ప్రకటిస్తున్నాను. ఇందులో నిత్యము శాశ్వతము అన్నదొకటి ఇంపార్టెంట్, పరమశాంతిని అతి శీఘ్రముగా అన్నదొకటి, మూడవది పరమతత్వం తెలిసి అన్నదొకటి, ఎప్పటికీ పతనము చెందరు అని నిశ్చయంగా ప్రకటిస్తున్నా అన్నది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ద ఎసెన్స్ ఆఫ్ శ్లోక. ఇది బట్టి అంశం కాదు. నిత్యము శాశ్వతం అంటే ఎప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, వాటికే పరమసత్యం అని పేరు. అవి ఏవి అనాలిసి డబ్బు నిత్యము శాశ్వతము కాదు, వయస్సు నిత్యము శాశ్వతము కాదు, శరీరం నిత్యము శాశ్వతము కాదు, శరీరానికి సంబంధించిన ఏవి కంటి చూపు కానీ పటుత్వము కానీ నిత్యము శాశ్వతము కాదు, ఒక వ్యక్తితో స్నేహం నిత్యము శాశ్వతము కాదు, ఉద్యోగం నిత్యము శాశ్వతము కాదు. నిత్యము శాశ్వతం ఏంటంటే నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు, నువ్వు పుట్టకముందు నువ్వు మరణించిన తర్వాత కూడా ప్రివేల్ అయ్యేవేంటివి, నాట్ యాజ్ ఎ పర్సన్ బట్ ఇన్ ఎ సెన్స్. ప్రశాంతత, హాయి, శాంతి, జాగరూకత, సామరస్యం, ఎరుక, చైతన్యం, ఆకలి నీది కాదు, ప్రకృతిది. నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్నట్టు తెలుస్తుంది, నువ్వు లేకపోతే ఎక్కడో చోటు ఉన్నట్టు తెలుస్తుంది. తద్వారా అది నిత్యము శాశ్వతము, వ్యక్తిలో కాదు, యాజ్ ఎ ఎసెన్స్గా. సో అటువంటిది నా భక్తులు తక్షణమే పొందుతారు. ఇక్కడ ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ఒకటే గీట్రాయి. అదేమిటంటే ఏదైనా ఒక వ్యక్తికి విషయం అర్థమైంది, జీవితం అర్థమైంది, సత్యం అర్థమైంది, బోధపడిందంటే తర్వాత దానికి ఒకటే ఆధారం. ఏదైనా సంఘటన జరిగితే అతి తక్కువ సమయంలో నిత్యము శాశ్వతమైన ప్రశాంతతలోకి వచ్చేసాడని అర్థం. ఏదైనా సంఘటన జరిగితే నిత్యము శాశ్వతమైన ప్రశాంతతను దూరం చేసుకొని అతను అశాంతిలోనే ఉంటున్నాడని అర్థం. అందుకని సందర్భం లేకుండా ఒక వ్యక్తికి జీవితం అర్థమైందో లేదో ఎప్పటికీ తెలియదు. సందర్భమే చెప్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఈ భగవద్గీతనే ఒక సందర్భం నుంచి వచ్చింది. అర్జునుడు పిరికివాడని యుద్ధం లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదు. అదే అర్జునుడు చాలా గొప్పవాడు, రాజకుటుంబీకుడు, దైవాంశ సంభూతుడు, సాక్షాత్ కృష్ణ భగవానుడికి అల్లుడు, వాటెవర్. ఇవన్నీ ఉండి కూడా అతను పిరికివాడని తెలియాలంటే ఒక యుద్ధం అవసరమైంది. ఇది బేసికల్గా సరిగ్గా చూస్తే ఒక ప్రతి మనిషికి సందర్భించిన కాంటెక్స్ట్. అర్జునుడికి ఎట్లయితే యుద్ధభూమి ఉందో మనిషికి కూడా మానవ సంబంధాలు, ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. అది కూడా యుద్ధభూమి. వాటితో పోరాడుతున్నాడు అతను. అర్జునుడు బంధువులతో పోరాడుతున్నాడు, ప్రతి ఒక్కడు తన ఇంటి సభ్యులతో పోరాడుతున్నాడు. అర్జునుడి దగ్గర ఆయుధాలు ఉంది. ఇక్కడ మనిషి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. ఎవ్రీథింగ్ సేమ్. అప్పుడు కృష్ణుడు అనేది వ్యక్తిగా కాకుండా ఎసెన్స్గా తీసుకుంటే అప్పుడు విషయం ఈజీగా అర్థమవుతుంది. కృష్ణుడు నేను అంటే దాని అర్థం నేను అని కాదు, ఉన్నదంతా అని అట్లా తీసుకోవాలి. నాకు శరణాగతవు అంటే నేను అన్నది కాదు, ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడడం వల్ల నీకు విషయం బోధపడుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉంటారంటే మూలం తెలిసినవాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి షిట్ ఉంది, గోల్డ్ ఉంది. మనిషి దేన్ని పట్టుకుంటున్నాడు? ఓన్లీ మెటీరియలిస్టిక్గా చూస్తే బంగారం అమూల్యమైంది. అందుకని అన్ని పోయినా అమూల్యమైన దాన్ని వదిలిపెట్టట్లేదు వాడు. ఒక పేరెంట్స్కి ఒక సంతానం ఉంది, అది వచ్చి కొట్టుకుపోతుంది, అంతా కొట్టుకుపోతున్న పిల్లవాడిని వదిలిపెట్టలే, అది అమూల్యమైంది కాబట్టి. ఇది అందరూ చేసేదే. ఒక పొలిటీషియన్ కుర్చీని వదిలిపెట్టట్లే, అది అతనికి అమూల్యము కనుక. అది ఆధ్యాత్మిక పరంగా ఏది అమూల్యం అంటే ప్రశాంతతని. అది పోకుండా ఏం చేస్తావు, వచ్చేయి. మరి అది ఎందుకు పోతుంది అంటే నీవు ఐడెంటిటీ క్రైసిస్తో సఫర్ అవుతున్నావు కాబట్టి పోతుంది. ప్రశాంతత పోవాలంటే ఓన్లీ ఒక్కటే, ఐడెంటిటీ
అనే ఒక చట్రంలో ఇరుక్కున్నవాడు ప్రశాంతతలో వస్తూ పోతూ ఉంటాడు. తన ఇంటికి తాను వస్తూ పోతున్నట్టు. ఎవరికైతే ఐడెంటిటీ క్రైసిస్ లేదో అతను నిత్యము శాశ్వతమైన ప్రశాంతతలో ఎప్పుడు అట్లా ఉంటాడు. అతనే ప్రశాంతత అయి నిలబడతాడు. అందుకని సందర్భాలు రావద్దని చెప్పే రైట్ మనకు లేదు. సందర్భాలు రాని, అదొక టెస్ట్ అంట. నేను పరమ దుర్మార్గుల మధ్య, మూర్ఖుల మధ్య హాయిగా బతకగలడం ప్రాక్టీస్ చేయాలి. పారిపోకూడదు. ఇంకా మంచి వాళ్ళతో ఉంటే మన జీవితం వ్యర్థమైపోతుంది. నీకు అడిగినా ఫుడ్ దొరకకపోతే వంట చేసుకోవడం వస్తుంది. అట్లా మేల్కొల్పు జరుగుతుంది. నువ్వు బాగా చదువుకోవాలంటే బాగా డిస్టర్బ్ ఉంటే ఎలా చదువుకోవాలి అని తెలుస్తుంది. అన్ని వసతులు ఉన్నాయనుకో, ఒకడు వీక్ అయ్యే ప్రమాదం. ఏదో ఒక చిన్న ఛాలెంజ్ వచ్చినప్పుడు వాడు యాక్చువల్గా మేల్కొంటాడు. ఆ మేల్కొన్న తర్వాత ఒకడు ఈగోయిస్టిక్గా మారతాడు, ఒకడు శరణాగతిలోకి వస్తాడు అనేది లోక విదితం. అందులో ఏం సందేహం లేదు. అందుకని భగవద్గీత అనే దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రముఖ భూమికలు ఉన్నాయి. అది పట్టుకోకుండా అసలు భగవద్గీతను పట్టుకొని వద్దు. భగవద్గీత ఏం చెప్తుంది? శరణాగతిని ప్రతిపాదిస్తుంది. భగవద్గీత కృష్ణ భగవానుడు అనే ఒక ముఖ చిత్రాన్ని ముందు పెట్టి ఒక జీవన సత్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. కృష్ణుడు నేను అంటే కృష్ణుడు వ్యక్తి కాదు అని, అంటే ఆ ఎరాలో పుట్టిన ఒక వ్యక్తి కాదు, అన్ని ఎరాలకు సంబంధించిన ఒక చైతన్య స్వరూపం చూస్తే సరిపోతుంది. ప్రశాంతత చైతన్య స్వరూపమే, నిరంతర శాంతి చైతన్య స్వరూపమే, సృజన చైతన్య స్వరూపం, అప్రయత్న సృజన చైతన్య స్వరూపం. ప్రయత్నం వల్ల వచ్చిందేమో అది ప్రపంచాన్ని. ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తుంది, చైతన్య స్వరూపంగా విరబూస్తుంది. ఒక నిశ్శబ్దం మౌనం అన్నది చైతన్య స్వరూపం. రాత్రి అయ్యేసరికి అంత మౌనం అవుతుంది. అది 8 hours ఉంటుంది. అదొక్కటి తీసేస్తే ప్రపంచం అంతా కేయాటిక్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అసలు భగవద్గీత ఏం ప్రతిపాదిస్తుంది అంటే నిష్కామకర్మను ప్రతిపాదిస్తుంది, నిస్వార్థ కర్మని ప్రతిపాదిస్తుంది. ఈ రెండుని ప్రతిపాదిస్తుంది. నిష్క్రియాపరత్వాన్ని భగవద్గీత అస్సలు ప్రతిపాదించదు. భగవద్గీత చెప్తుంది పని చెయ్యి, ఫలితం ఆశించొద్దని. చేయించేవాడు చేసేదంతా నేనే అంటే వ్యక్తిని కాదు, అది జరుగుతుందంతే. అదొక లీల మాత్రంగా జరుగుతుందని దాని సారాంశం. తర్వాత ఇక్కడ అక్కడక్కడ వచ్చేది ఏంది? ఎందుకనగా శీఘ్ర ప్రశాంతతను ఎందుకు పొందుతారంటే వారికి నా పరమతత్వం తెలుసు అని. తత్వము, పరమతత్వము, అండర్స్టాండింగ్, ఫైనల్ అండర్స్టాండింగ్. శిఖరము, అత్యున్నత శిఖరం. శిఖరాలు అనేకం ఉంటాయి, అత్యున్నత శిఖరం ఒకటే ఉంటుంది. అవార్డు, ఆస్కార్ అవార్డు, అదొకటే ఉంటుంది. దానికి ఇంకా ఈక్వాలెంట్ ఏది ఉండదు. ఈక్వాలెంట్ అవార్డు వచ్చింది ఆస్కార్ పడిపోతుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి అంటే శిఖరం, మిగతా వాళ్ళంతా కింద ఉండవలసింది. తండ్రికి ఈక్వాలెంట్గా ఏది ఉండదు, తల్లికి ఈక్వాలెంట్గా ఏది ఉండదు. తండ్రి సమానం కాదు. వాళ్ళ విధులను బట్టి అదొక శిఖరం, ఇదొక శిఖరం, అట్లా చూసి సరిపోతుంది. సో పరమతత్వం అంటే అండర్స్టాండింగ్ యొక్క పీక్, లేదా ద జిస్ట్ ఆఫ్ ఫిలసాఫికల్ జిస్ట్ అనొచ్చు, లేదా ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. ఆ పరమతత్వం ఏంది అంటే ఏది ఏమైనా చింత చెట్టు లేదా చింతకాయ తన పులుపుని ఎట్లా కోల్పోదో, పులుపు దాని పరమతత్వం. చెట్టు ఆకారము కాదు, చెట్టు రంగు కాదు, కాయ పొడుగు కాదు. కాయ పొట్టిగా ఉండని, చిన్నగా ఉండని, ఈ ఊరిలో ఉండని, వేరే ఊరిలో ఉండని, ఏ ఖండంలో ఉన్న చింత అనగానే పులుపు దాని తత్వం, పరమతత్వం అన్నమాట. కొన్ని వచ్చాయి స్వీట్ టామరిన్. ఇఫ్ ఇట్ ఈస్ స్వీట్ ఇట్ ఈస్ నాట్ టామరిన్, సంథింగ్ ఎల్స్. అది మోసం చేయబడ్డ చింతపండది. ఎవరో దానికి కెమికల్స్ అవి ఎక్కించి దాని యొక్క స్వభావాన్ని మార్చారంతే. అట్లా పరమతత్వం ఏమిటి అంటే నిరంతరం మనసులో అలజడులు లేకుండా, ద్వైతీ భావన లేకుండా, ద్వంద్వం లేకుండా, తన అంతర్గత పోరాటము లేకుండా అట్లా జీవించమని చెప్తుంది, ప్రతిపాదిస్తుంది భగవద్గీత. ఇందులో దీన్ని నాన్నగారు ఇది ఒక శ్లోకం ఉంటుంది, అంత్యకాలేషు అంటే ఆ మీనింగ్ ఏమొస్తుందంటే ఎవరైతే వాడు అంత్యకాలంలో సదాన్నే చింతిస్తూ, అదే ఇక్కడ స్మరణ అన్న, భజన అన్న, చింతన అన్న దాని మూలార్థం ఏమిటంటే శరణాగతి అన్నది అర్థం చేసుకుంటే తప్ప అది చిక్కదు. అందుకని భగవద్గీత కోర్లో శరణాగతి ఉంది, యాక్ట్లో నిష్కామకరం ఉంది.
వెన్ యూ యాక్ట్ నిష్కామ కర్మ. రిజల్ట్ అనేది ఎందుకు లేదంటే శరణాగతి ఉంది కాబట్టి. సో ఇప్పుడు భక్తి ఉద్యమము కానీ భక్తి తత్వము కానీ శరణాగతి ఇంపార్టెంట్. భక్తి అంటేనే శరణాగతి. శరణాగతి లేని భక్తి ఉత్త ప్రదర్శన, ఉత్త డొల్ల. ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా నీళ్లు లేని నది అంటూ ఉండదు. నది అంటే నీళ్లు కలిగినది అని. అట్లా శరణాగతి అంటేనే భక్తి అని. భక్తి అంటే పూర్ణ భక్తి అని. పూర్ణ భక్తి అంటే పూర్ణ శ్రద్ధ అని. ఎందుకంటే శ్రద్ధ లేకుండా భక్తి ఎట్లా ఉంటుంది? నేను చాలా పెద్ద భక్తుడిని బట్ శ్రద్ధ లేదు, పూలు విసిరేస్తున్నాడు అనుకోండి, భక్తుడు ఎట్లా అంటాం? అంటే ప్రతి కదలికలోనూ తను పూర్ణ ఎరుకలో ఉన్నాడు, పూర్ణ శ్రద్ధలో కదులుతున్నాడు. అందుకని పూర్ణ శ్రద్ధ, పూర్ణ భక్తి. భక్తి అంటూ ఉండదు. భక్తి అంటేనే పూర్ణ భక్తి. నది అంటేనే విత్ వాటర్. అది క్లియర్. చింత పులుపు అంటేనే చింత, చింత అంటేనే పులుపు. యూ కెనాట్ సపరేట్ బోత్. సో అందుకని భక్తి అనకుండా పూర్ణ భక్తి అనేది రైట్ అప్రోచ్. పూర్ణ అంటే ఏమొచ్చిందంటే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, నైట్ టు మార్నింగ్ అని. భక్తి అంటే టైం బేస్డ్. అది వ్యక్తి నిర్ణయించుకుంటాడు. చాలామంది పార్ట్ టైం భక్తులు ఉంటారు అనమాట. ఆ దేవాలయానికి వెళ్ళిన సమయంలో వాడు దేవుళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి బట్టలు వేసుకుంటాడు. మరి తర్వాత వేసుకుంటే ఏమి? అది చాలా స్ట్రెస్ఫుల్ అండి అంటాడు. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే ఈ సింప్లిఫైస్ హిమ్సెల్ఫ్. అతను గర్భగుడిలో ఎట్లా మౌనంగా ఉంటాడో ఇంట్లోనే ఉంటున్నాడు. గర్భగుడిలో దీపంలో నూనె వేస్తున్నప్పుడు ఎలా వేస్తాడో, కూర చేస్తున్నప్పుడు నూనె అలాగే వేస్తాడు. భగవద్గీతలో గర్భగుడిలో దేవుణ్ణి ఎట్లా చూస్తున్నాడో ఆల్మోస్ట్ ప్రతి మనిషిని అట్లాగే చూస్తున్నాడు. అట్లా దైవము మానవుడు అనే భేదం తనలో చెరిగిపోయింది. పూర్ణ భక్తి అంటే డివిజన్ లేని స్థితి, అభేదం. ప్రతిదాన్ని అడ్రస్ చేస్తున్నా విత్ ఈక్వల్ అటెన్షన్, ఈక్వల్ క్యూరియాసిటీ అండ్ డివోషన్. అందుకని భక్తి అంటేనే శరణాగతి. మరి శరణాగతి అంటే ఏంది? మనకు ఆధ్యాత్మికతలో విచారణ, శరణాగతి రెండు దారులు. శరణాగతి దగ్గరి దారి, విచారణ దూరపు దారి. డెస్టినేషన్ ఈజ్ వన్. రెండింటిలో ఒక్కటే ఉంటుంది. ఒక పూర్ణ శరణాగతిలో ఉన్నవాడు ఏం చెప్తాడో రమణ మహర్షి అదే చెప్పాలి, వేరే దారి లేదు. నేనన్నది లేదు అని విచారణలు అంటే, నేనన్నది లేదు, ఉన్నదంతా అదే అంటాడు. అదే అన్న చోట నువ్వు వెంకన్నని పెట్టు, ఆంజనేయ స్వామిని పెట్టు, అమ్మని పెట్టు, గురువుని పెట్టు, పనిని పెట్టు, నీ ఇష్టం. నువ్వు దేన్ని పెడతా ఉన్నది నీ ఇంటెలిజెన్స్, నీ సందర్భం, నువ్వు పుట్టిన ఊరు. కానీ ఏది ఏమైనా శరణాగతి. ఉదాహరణకు ఒకడు అక్క చెప్తే వింటున్నాడు, ఒకడు అమ్మ చెప్తే వింటున్నాడు, ఒకడు గురువు చెప్తే వింటున్నాడు. ముగ్గురు వింటున్నారు. ఎవరు చెప్పారన్నది రిలవెంట్. శరణాగతి ఎవరికి అనేది ఎప్పుడు రిలవెంట్. ఎందుకంటే ఆకలికి ఎట్లయితే నామరూపాలు లేవో, శరణాగతి అన్నది ఎవరికి అనేది ఉండదు. శరణాగతి అయ్యేవాడి స్థితి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆకలి మనిషికి అవుతుంది, కానీ అమ్మ ఆకలి, నాన్న ఆకలి వేరే వేరేగా. అట్లాగే శరణాగతి ఎవరికి అయ్యావనేది రిలవెంట్. శరణాగతి అయిన మరుక్షణం జీవితం ఒక టర్న్ తీసుకుంటుంది. శరణాగతి అంటే ఇక నాదంటూ ఏమీ లేదు. ఏం జరిగినా అదే, మంచి జరిగినా అదే, చెడు జరిగినా దానివల్లే. నా పుట్టుక కారణం అతనే. ఎవరో మెచ్చుకున్నారు అదంతా అతనికే, ఎవరో తిట్టారు అదంతా అతనికే. నువ్వు నీ పనిలో ఉన్నావు. సో ఈ నిరంతర ఎరుకని కలగజేసే శరణాగతి, ఇఫ్ వన్ రియల్లీ అండర్స్టాండ్స్. లేకపోతే శరణాగతిలో లేదనుకో మళ్ళీ ఐడెంటిటీ వస్తుంది. అంటే మంచి జరిగితే నేనని, చెడు జరిగితే నీవని. చాలా సినిమాలు చూస్తారు కదా, వాడికి నచ్చినట్టు జరగకపోతే దేవుడిని తిడుతూ ఉంటాడు. అది శరణాగతి కాదు. ఇప్పుడు పూర్ణ శరణాగతి ఎట్లా పొందుతారు నాన్నగారు? శరణాగతి అంటేనే పూర్ణ భక్తి. పూర్ణ శరణాగతి లేదు. శరణాగతి పూర్ణ భక్తి అనుకోండి, అది జనరల్గా ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. మీరు చెప్పినట్టు గుళ్ళోకి వెళ్తే ఒక విధంగా బిహేవ్ చేస్తాం, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటారు. అది పూర్ణ భక్తి ఎలా, హౌ డు యు అటైన్ దట్ స్టేట్? అంటే వెనక నుంచి నరుక్కుని రావాలి. అది డైరెక్ట్గా అర్థమయ్యే విషయంగా ఎవరికైనా అర్థం కాదు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక విధమైన అప్బ్రింగింగ్ ఉంది కాబట్టి మనం అట్లాగే ఆలోచిస్తున్నాం. మనం ట్రెమండస్లీ కండిషన్డ్.
కండిషనింగ్ పోతే ఏమిటి పరిస్థితి? జస్ట్ ఇమాజిన్, నీ మనసులో ఒక 5 ఆలోచనలు ఉన్నాయి. ఇది నా ఇల్లని, ఇది మా బామ్మడిది ఇల్లని, ఇది పక్కింటి వాడి ఇల్లని. ఈ ఆలోచనలు 3 పోతే ఇల్లు మిగిలిందంతే. నాది నీది పోయింది. అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి. దానికి దగ్గర దారి ఏమిటి? ఎవరైనా అన్ని పనులు ఈక్వల్ ఇంట్రెస్ట్తో చేసి చూడాలంతే. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇనీషియల్గా యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు. ఇనిషియల్గా అట్లా అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు నడిచి 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 నీకు నడకొచ్చింది కదా, అట్లా స్థిరపడుతుంది. ఓకే. నీదైన శ్రద్ధ స్థిరపడుతుంది. దానికి అవకాశం ఇవ్వాలంటే కొంతసేపు నడవాలి. బట్టలు ఉతుకు పూర్ణ శ్రద్ధలో, అన్నం తిను పూర్ణ శ్రద్ధలో. శ్రద్ధ మాత్రం ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? పనులుగా కనిపిస్తాయి. పూర్ణ శ్రద్ధలో కదలికలు మాత్రం ఉంటాయి. పూర్ణ శ్రద్ధలో ఇది మామూలు పని, అది అల్పమైన పని, అది గొప్ప పని అంటూ ఏముండదు. చూసేవాడికి కనిపిస్తుంది అతను బాగా పాటలు పాడతాడు, గిన్నెలు కూడా కడుగుతాడు అప్పుడప్పుడు, అది అతని వ్యాఖ్య. కానీ ఇతనికి అతని పాటలు ఎంత బాగా పాడతాడు, ఎంత శ్రద్ధలో అటెంప్ట్ చేశాడో. ఇంకా చెప్పాలంటే కంప్లీట్ అటెన్షన్ టువర్డ్స్ వాట్స్ యువర్ డూయింగ్. ఈ కంప్లీట్ అటెన్షన్ అనే దానికి ఇంకొక ఇంగ్లీష్ అర్థం తీసుకుంటే అన్డివైడెడ్ అటెన్షన్. అన్డివైడెడ్ అటెన్షన్. ఓకే. అన్డివైడెడ్ అటెన్షన్ కొంత ప్రాక్టీస్ చేయాలి. అందుకని ఒక పని తర్వాత ఒక పని చేయకుండా ఒక పనిలోంచి ఒక పనిలోకి జారుకోవాలి. చాలా చిన్న విషయం ఇది నేను కనుక్కున్న పద్ధతి. ఇప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత ఆ నడచింది, బాత్రూమ్కి పోయినంత డిసప్పియర్ అయిపోయింది. ఎవరిని వచ్చి కలిస్తే అదొక పనిగా నీ మైండ్ గుర్తిస్తుంది. పూర్ణ శ్రద్ధలో అట్లా ఉండదు. నిద్రపోయి లేచిన దగ్గర నుంచి కూడా ఎవరు అవేర్, బాత్రూంలో పూర్ణ శ్రద్ధగానే ఉన్నావు. అట్లా చెప్పులు వేసుకుంటూ శ్రద్ధగా వచ్చావు, నడుచుకుంటూ చెప్పులు ఇప్పావు, వచ్చి కూర్చున్నావు. ఎవ్రీథింగ్ శ్రద్ధ కొనసాగుతుంది. వ్యక్తి పడిపోయాడు. మళ్ళీ పూర్ణ శ్రద్ధ 2 రకాలు, ఒకటి యాంత్రికము, ఒకటి సహజం. మనం మాట్లాడే సహజమైన పూర్ణ శ్రద్ధ. ఫ్యాన్ ఎవరేసినా ఒకేలా తిరుగుతుంది, అది యాంత్రికమైన పూర్ణ శ్రద్ధ. రోబోట్ ఎవరు వచ్చినా నమస్తే పెట్టవచ్చు, అది యాంత్రికంగా ఉంటుంది. అందుకని పూర్ణ శ్రద్ధలో మొదట యాంత్రికత వస్తుంది. యాంత్రికతలోని సహజత్వానికి రావాలి. కారు నడిపితే యాంత్రికత, యంత్రమును పట్టుకున్నావు కాబట్టి నువ్వు యాంత్రికంగా నడపవలసింది, వేరే ఆప్షన్ లేదు. మెల్లగా యంత్రం డిసప్పియర్ అయిపోయి సహజత్వం వస్తుంది. అది అల్టిమేట్ అండర్స్టాండింగ్. అందుకని యాంత్రికత వస్తుంది, తప్పేం లేదు. అనిపిస్తుంది అట్లా, ఎవరు వచ్చినా ఒకలా మాట్లాడతాం. ఆర్టిఫిషియల్ రాను రాను తెలుస్తుంది పూర్ణ శ్రద్ధ నీలో ఏదైతే అటెన్షన్ ఉందో అది మారట్లే, బట్ నీ వ్యవహారం మారుతుంది అని తెలుస్తుంది. ఎరా బామ్మర్ది అన్న పూర్ణ శ్రద్ధలో బాగున్నారా సార్ అన్న పూర్ణ శ్రద్ధ మారలే, వ్యవహారం చనువు మారింది. ఒకటి భుజం మీద కొట్టావు, ఒకటి కాళ్ళు మొక్కావు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది వాడు ఒకటి రెస్పెక్ట్ ఇచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదని. కానీ ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చాడు, బట్ ఆ రెస్పెక్ట్ అట్లా ప్రదర్శించబడ్డది, ఈ రెస్పెక్ట్ ఇట్లా ప్రదర్శించబడ్డదని వాడికి తెలుస్తుంది. అందుకని ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ మ్యాన్ ఎవరంటే ఎన్లైటెన్ మ్యాన్. వాడికి ఒక తల తోకున్నట్టు కనబడదు, కానీ వాడి లోపల ఈ థ్రెడ్ ఉంటుంది అన్నట్టు. ఒకరు అత్యంత ఆప్తులుగా బిహేవ్ చేస్తాడు, ఒకరిని తీసి అవతల కొడతాడు. ఇద్దరిని పూర్ణ శ్రద్ధలోనే అటెంప్ట్ చేశాడు అతను. చూసేవాడికి వేరే, ఎందుకంటే చూసేవాడు కండిషన్ మైండ్తో చేస్తే హీ హాజ్ నో కండిషన్స్. అందుకని భగవద్గీత మీద ఈ శ్లోకాన్ని ఒక కామెంటరీ చేద్దామని అనుకున్నాను, ఎలాబరేట్గా. కానీ సరైన వ్యక్తి కావాలి దానికి. నువ్వు రైట్ పర్సన్ నాకు అనిపిస్తుంది. సో మన ఇద్దరం ఎప్పుడు కలుస్తాను, లెట్ us ఎక్స్ప్లోర్ భగవద్గీత. ఓకే నాన్నగారు. అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్ ఓన్లీ విత్ యూ. ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటారేమో, బట్ నేను నీకే అడ్రస్ చేస్తూ చెప్తా. షూర్ నాన్నగారు. మిగతాది అనవసరంగా నాకు. ఎవరన్నా వింటున్నారా లేదా కూడా నాకు అక్కర్లే. ఆనెస్ట్గా నేను దాన్ని డెలివర్ చేస్తా. నీవు ఆనెస్ట్గా నీకు అనిపించింది అడుగు, చాలా అనిపించిన చోట ఆపిస్తాను. సో ఇప్పుడు భగవద్గీత మీద చాలా కామెంట్స్ వచ్చాయి. అందులో చాలా వరకు మైండ్ రిలేటెడ్ అండర్స్టాండింగ్తోనే చెప్పారు. ఎగ్జిస్టెన్షియల్ అండర్స్టాండింగ్తో చెప్పాలనేది నేను ఉండకూడదు. వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. హౌ ఐ స్పోక్, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్, ఆల్ ఇర్రిలెవెంట్. ఎసెన్స్ ముందుకెళ్ళిందా లేదా, ఒక ఎసెన్స్ని పుష్ చేయాలి ముందుకి. అది ఫోర్స్డ్గా ఉండకూడదు, ఎన్ఫోర్స్డ్గా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇవి చదువుతూ ఉంటే, అంటే భజిస్తూ ఉంటే
ఎవరైతే నన్ను ఆ, భజిస్తూ అది చెప్పుకొని ఈ టాపిక్ ఇక్కడ ఆపుదాం. భజన అంటే అందరూ చప్పట్లు కొట్టి చేసేది కాదు, అది కల్చర్కి సంబంధించింది. ఇప్పుడు ఎవరన్నా ఒక్కని భజన చేయడం చూసావా? తక్కువ, ఎవరో అవుట్ ఆఫ్. చాలా కష్టం. భజనకి గుంపు ఉండాలి ఖచ్చితంగా. అంటే భజన అంటే వాడే పాడుకుంటాడు, అంటే చిన్నది భజన కాదు, స్తుతిస్తూ ఉంటాడు. అది భజన కాదు. కూర్చొని కళ్ళు మూసుకొని పూర్ణ శ్రద్ధలో అసలు స్తుతి లేదు, భజన లేదు, ఏమీ లేదు. అన్నిట్లోనూ ఒక్కటే ఉంది. దానికి రకరకాల సందర్భాల్లో స్మరణ అని, చింతన అని, భజన అని. ఎగ్జాంపుల్, వీటికి ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నా కాలు ఇరిగింది, ఎవరు లేరు, కాలు నొప్పి లేస్తుంది. ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు. ఎలా ఆలోచిస్తున్నావు అంటే, ఏవో నీ దయ ఇట్లా ఏడిచింది, ఇది తగిలిచ్చింది నీవే, ఆ నొప్పి నీదే, ఒకవేళ కాలు కనుక అతికితే మళ్ళీ పని చేసుకుంటుందా, లేకపోతే నాది నువ్వే చూసుకోవాలి రామా అని చెప్పావు. ఇది చింతనకు సంబంధించింది. ఓకే ఓకే. స్మరణ అంటే ఎవరో వచ్చి ఎంత బాగా పెయింటింగ్ వేసావు, అసలు నువ్వు మామూలుడివి కాదు అంటే అప్పుడు స్మరించుకున్నావు అనమాట. అంతా ఆయన ఇచ్చిన దయ వల్ల అట్లా జరిగింది. ఇప్పుడు స్మరించుకున్నాం. అంతకుముందు చేసింది ఇప్పుడు చేసింది ఒకటే, డైరెక్షన్ మారింది అంతే. ఇది ఒక మధురమైంది, అది మధురమైంది కాదు, కాంటెక్స్ట్ మారిపోయింది. కాంటెక్స్ట్. ఇప్పుడు నిన్ను ఎవరన్నా మెచ్చుకున్నారు, అప్పుడు నువ్వు స్మరణ చేస్తావు అనమాట. అప్పుడు ఆ సందర్భం లేదు, వాడి వల్ల సందర్భం వచ్చింది స్మరణ. చింతనలో వేరే వ్యక్తి లేడు, నీకే అనిపించింది, సెల్ఫ్ అది. సడన్గా యూ ఫెల్ట్. ఇప్పుడు ఆకలింది, ఒక్క అన్నం మెతుకు కూడా లేదు, చెప్పుకోవడానికి ఎవడు లేడు. సో ఈరోజు పసుతో ఉండాలని నీ ఆజ్ఞ అనుకుంటా, ఓకే రామా అన్నావు. ఇది చింతన వల్ల వచ్చింది. ఓకే. స్మరణ నువ్వు బాగా వండితే ఎవరు వచ్చి మెచ్చుకున్నారు, భలే వండారండి. అంతా అయిపోయిన తర్వాత నాదే ఉందండి ఆ రాముల వారి దయ. భజన అంటే ఏమిటి? ఎక్కడన్నా వచ్చినప్పుడు తను ఏమైనా చెప్పమంటే అప్పుడు చెప్తాడనమాట. ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఒక్క బస్సు లేదు, ఇప్పుడు భజన చేస్తున్నాడు రాముల వారికి. అది ఒక్కటే అనుకున్నా, నన్ను తీసుకెళ్ళేది ఆయన్నే, ఒక వాహనం ఏదో పంపడా అనుకుంటాడో ఒకటి వచ్చింది, రామచంద్ర వారికి జై. ఇది భజన అయింది. సో స్మరణలో, చింతనలో, తలంపులో, భజనలో నువ్వు ఆ ఒక్క దివ్యనామమే స్మరిస్తున్నావు. అందుకని ఆ పరమతత్వం తెలిసి నిరంతరం భజించే నా భక్తులు. అంటే పరమతత్వం అంటే ఏం జరిగినా అదే, నేను లేను. ఇప్పుడు ఒకరు దండేసినా సరే, ఇది నాకు మీరు వేస్తున్నారు మీ అజ్ఞానం వల్ల, కానీ ఇది నాకు పడవలసింది కాదు, ఇది ఆయనకు పడవలసిందే. అందుకని మీరంతా నాకు ఇస్తే నేను ఆయనకి ఇచ్చేస్తున్నా. ఐఎమ్ ఆల్వేస్ వయా, ఐఎమ్ ద మీడియం, కండ్యూట్. ఈ అవగాహన నా దృష్టిలో అత్యంత గొప్ప అవగాహన. విచారణ అందరు చేయలేరు. మనసు యొక్క మూలం తెలుసుకోవడం అందరి వల్ల కాదు, దానికి చాలా వ్యవధి కావాలి. అంటే మనిషి తాను సంబంధం కలిగి ఉన్న ప్రతి అంశాన్ని ఒక ఆనెస్ట్, ప్రిజుడిస్ లేని, అన్బయాస్డ్ మైండ్తో దాన్ని పరిశీలన చేయాలంటే వాడికి చాలా శక్తి కావాలి. ఇది కుదరదు. కుదురుతుంది శతాబ్దంలో ఒకసారి 2 సార్లు. ఎందుకంటే అన్నీ కుదరాలి. బిర్యానీ వండాలంటే అన్నీ కుదరాలి. ఒక్క ఇంగ్రీడియంట్ లేకపోయినా అంతా పడిపోతుంది. ఈ విచారణ చేసేవాడు రమణ మహర్షిలాగా అన్నీ వదిలేయాల్సి వస్తుంది. కుదరకపోతే వదిలేయడం హార్ష్గా ఉంటుంది. అది దగ్గర దారి. సంసారి కానీ, వ్యాపారి కానీ, దుర్మార్గుడు కానీ ఎవరైనా శరణాగతిని క్షణంలో పట్టుకోవచ్చు. నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు. ఏ ఇష్టదైవమో, తల్లు, గురువు, ఈ 3 ఉన్నాయి. ఈ 3టికి అతీతంగా ప్రకృతి ఉంది. వీటికి అతీతంగా ఏదన్నా ఒక నామం ఉంది, వాటెవర్. అది కూడా మళ్ళీ దైవానికి సంబంధించింది. ఇంకా దాన్ని వదిలిపెట్ట. ఏం జరిగినా స్టిక్ టు దట్. నీ లైఫ్లో అతి గొప్ప విజయం వచ్చింది, స్టిక్ టు దట్. అంతా పోయింది, స్టిక్ టు దట్. దీనికి ఈక్వలెంట్గా ఖచ్చితంగా ఇంకొకటి ఉంది, నిష్కామ కర్మ. మళ్ళీ భగవద్గీత శరణాగతి దగ్గరే ఆగిపోలే. నీ పని నువ్వు చేయవలసిందే. నిష్కామ కర్మ అన్నది అండర్ కరెంట్ యాక్షన్ ఉంది. నిష్కామ కర్మ పైన ధర్మం ఉంది. ఇప్పుడు ధర్మం అంటున్నాం కదా,
సెల్ఫ్లెస్ యాక్ట్ని ధర్మం అన్న. ఇప్పుడు పువ్వు తన ధర్మాన్ని ఆచరిస్తుందంటే అది ఎవరి కోసమో కాదు, తనను తాను గొప్ప చేసుకోవడానికి కాదు, పక్కనున్న చెట్టుని ఇన్సల్ట్ చేయడానికి కాదు, తన ధర్మం నుంచి విరబూస్తుంది. అట్లా కుటుంబ బాధ్యత నీ ధర్మం అనుకుంటే కాంప్లైంట్ చేయకు. ఫ్లవర్ ఎట్లా విరబూస్తుందో అట్లా విరబోయి. నువ్వు అంతా చేసినా వీడు దరిద్రుడు మా కోసం ఏం చేయలేన్నా మళ్ళీ పోయి కూరగాయలు తీసుకురా, మళ్ళీ వండి పెట్టు. అది వాళ్ళు అట్లా అంటున్నారు, బట్ నీ ధర్మానికి అడ్డు రాకూడదు ఏది. నువ్వు చేయకపో అంటే నీ ధర్మం ఇంకెక్కడన్నా చేయిపోయి, దాన్ని వదిలిపెట్టకు. ఒకదాన్ని ఇప్పుడు అన్నదానం చేయాలి, ఇంట్లో వాళ్ళు చేయనియట్లేదు, వాడు ఇల్లు వదిలేసిపోయాడు, వాడు దాన్ని వదిలిపెట్టట్లేదు, ఇంకో చోటుకి వెళ్ళి స్టార్ట్ చేశాడు. వాడు ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. నేను చేయవలసిన పనికి ఏది క్షేత్రమో అది కొనసాగిస్తాను, మిగతాది నాకు సంబంధం లేదని చెప్పేశాడు. అందుకని భగవద్గీత మీద మనం ఒక ఎలాబొరేట్ టాక్ చేద్దాం. సరే నాన్నగారు.